హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా బ్యాంకు వాళ్ళైతే ఇంటికి వచ్చి, చూడు రాజ్, మీకు ఇచ్చిన టైం పూర్తయిపోయింది, కానీ మీరు ఇంతవరకు బ్యాంకుకి 25 కోట్లు మాత్రమే కట్టారు. ఇంకా 75 కోట్లు బాకీ ఉన్నారు. దానివల్ల ఇక మీకు మేము ఎట్లాంటి గడువు ఇవ్వలేము. ఇప్పుడే చెప్తున్నాము, మీ ఆస్తి మొత్తాన్ని జప్తు చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి చప్పట్లు కొట్టుకుంటూ అక్కడికి వచ్చి, బాగుంది, చాలా బాగుంది. ఏంటి, ఆస్తి మొత్తాన్ని జప్తు చేస్తారా? ఎవరాస్తిని ఎవరు జప్తు చేస్తారు? రాజ్, ఏంటిదంతా? నీ పెళ్ళాన్ని నమ్మి మావయ్య గారు ఆస్తి మొత్తం నీ భార్య పేరుకి మార్చేసరికి ఇప్పుడు ఏకంగా ఆస్తులు జప్తు చేసేదాకా తీసుకొచ్చారా? చూడండి, మాకు ఇవ్వవలసిన వాటా ఏదో మాకిచ్చేసిన తర్వాత మీరు ఆస్తుల్ని జప్తు చేసుకుంటారో, అమ్ముకుంటారో, లేదంటే అనామకులకి పంచుకుంటారో అది మీ ఇష్టం. మా ఆస్తి మాకివ్వండి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి గొడవ చేస్తుంటుంది. ఇంతలో ప్రకాశం అయితే, ధాన్యం, బుద్ధుందా నీకు? ఇలా మాట్లాడుతున్నావేంటి? అసలు రాజ్ ఏ పరిస్థితుల్లో ఆస్తిని తాకట్టు పెట్టారో తెలుసుకోకుండా ఎందుకే ఇలా నోరు జారుతున్నావు అని అంటుంటే, ఏంటండి ఇంకా మీకు అర్థం కాలేదా? ఆస్తి మొత్తం అమ్ముకుంటే మనకి అనుమానం వస్తుందని ఇదిగో బ్యాంకులో అప్పు తీసుకున్నట్టు మనల్ని నమ్మించడానికి ఏదో అవసరానికి అప్పులు తీసుకున్నామన్నట్టుగా చూసారుగా, ఏకంగా 100 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు కనుక మనం కళ్ళు తెరవకపోతే తరువాత మనం నడి రోడ్డు మీద నుంచోవలసి ఉంటుంది. అయినా అదంతా మనకు అనవసరం. వీళ్ళు చాలా తెలివైన వారు. ఒకప్పుడు రాజ్ మీద నమ్మకం ఉండేది. ఇప్పుడు రాజ్ కూడా తన పెళ్ళాం మాట వింటున్నాడు, తన పెళ్ళాం చుట్టూ తిరుగుతున్నాడు. అందుకే కదా ఆస్తి మొత్తాన్ని 100 కోట్లకి తాకట్టు పెట్టారు. పైగా ఆ డబ్బుని ఫారెన్లో డాలర్స్గా మార్చేశారు. ఇక ఇంకొద్ది రోజుల్లో ఇద్దరు భార్యాభర్తలు అమెరికాలో సెటిల్ అయిపోతారు అని అంటూ ఉంటే, ఇక అపర్ణ అయితే ధాన్యం అని గట్టిగా అరవడంతో, ఏంటక్క అలా అరుస్తున్నావు? ఇక్కడ జరుగుతుంది మీకు తెలీదా? నీ కొడుకు కోడలు ఆస్తి మొత్తాన్ని 100 కోట్లకి తాకట్టు పెట్టారు. ఇక బ్యాంకు వాళ్ళు ఇచ్చిన టైం కూడా పూర్తయిపోయిందంట. 3 నెలల గడువడిగి మనందరికీ ఏదో నిజాన్ని చెప్తాను అన్నాడు కదా, అదిగో ఆ నిజం ఇదే. ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు ఆస్తి మొత్తాన్ని ఈ అప్పుతో బ్యాంకు వాళ్ళకి అప్పగించి మనం కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అదే జరుగుతుంది. అయినా నువ్వేమన్నా నాకులాగా రోడ్డున పడాలా ఏంటి? ఎలాగో నీ కొడుకు కోడలదే కదా ఆస్తి మొత్తం, మీరు కూడా వాళ్ళతో సంతోషంగా ఉంటారు. ఎట్టొచ్చి నేను, నా భర్త, నా కొడుకే నడి రోడ్డు మీద నుంచోవాలి అని అంటూ ఉంటే, ఇక రుద్రాణి అయితే, అదేంటి ధాన్యం అలా మాట్లాడుతూ, నేను కూడా నీ సపోర్టే కదా, మమ్మల్ని కూడా నడి రోడ్డు మీద నుంచో పెట్టేశారు. చూసావుగా వదినా, నీ కోడలు ఏం చేసినా ఇంటి మంచి కోసమే చేస్తుందని చివరికి ఎక్కడి దాకా తీసుకొచ్చిందో. ఇప్పుడు ఈ ఇంటిని, ఈ ఆస్తిని కోల్పోయి నడి బజార్లో నిలబడాలంటే మా వల్ల కాదు. చూడండి, మాకివ్వాల్సిన ఆస్తి మాకు ఇచ్చేసిన తర్వాత మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పి ఇక రుద్రాణి అయితే నానా గొడవ చేస్తుంది. అలాగే ధాన్యలక్ష్మి, ఇప్పటి వరకు ఎంత డబ్బుని అమెరికాకి పంపించి డాలర్స్గా మార్చారు చెప్పండి అని ఇక కావ్యరాజులని నిలదీస్తుంటే, పక్క నుంచి ప్రకాశం, ధాన్యలక్ష్మి, కొంచెం మాటలు జాగ్రత్తగా రానివ్వు. చూడు, నా కొడుకు ఈ ఆస్తిలో 1 రూపాయి కూడా తీసుకున్నది లేదు అని అంటుంటే, ఓ అయితే రాజ్కేమీ తెలియదనమాట, ఆస్తి మొత్తం ఇదిగో ఈ తిమింగలమే మింగేసిందా అని చెప్పి కావ్య వైపు చూపిస్తుంటే, రుద్రాణి, నా కొడుకు కోడలికి ఈ ఆస్తిలో పూర్తి హక్కుంది, కానీ వాళ్ళిద్దరూ ఈ ఆస్తిని కాపాడడం కోసం ఎంతలాగా కష్టపడుతున్నారో నాకు తెలుసు. అసలు 100 కోట్ల అప్పు కావ్యరాజులు చేసింది కాదు. నాన్నగారు నందా కంపెనీకి ష్యూరిటీ సంతకం పెట్టారు. దానివల్లే
ఈ 100 కోట్ల అప్పు ఆ షూరిటీ సంతకం పెట్టి ఆ నంద కంపెనీ వాడు బ్యాంకుకి చేతులెత్తేశాడు. తర్వాత షూరిటీ సంతకం పెట్టిన నాన్నగారే ఆ అప్పుని తీర్చవలసి వచ్చింది. నాన్నగారి మాటని నిలబెట్టడం కోసం, ఆయన గౌరవాన్ని కాపాడడం కోసం కావ్యరాజులిద్దరూ అంత పెద్ద కష్టాన్ని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆస్తిని కాపాడడం కోసం వాళ్ళు అంతలాగా కష్టపడ్డారు. కానీ అది అర్థం చేసుకోకుండా మీరు వాళ్ళిద్దరినీ చాలా అంటే చాలా ఘోరంగా అవమానిస్తున్నారు అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే ధాన్యలక్ష్మి, అమ్మో బావగారు, ఇక చాలు, ఇప్పటి వరకు ఇట్లాంటి మాటలు విని విని మా చెవులు దిమ్మెత్తిపోయాయి, ఇక వినదలుచుకోలేదు. తాతయ్య గారి మాట కాపాడడమే కోసమే కదమ్మా అన్నయ్య వదిన ఇంత కష్టపడుతున్నారు. పెదనాన్న చెప్తుంటే కూడా నీకు అర్థం కావట్లేదా అని అంటుంటే, రేయ్ నువ్వు కూడా మీ నాన్నలాగే అమాయకంగా ఆలోచించుకు. వాళ్ళు ఆస్తిని కాజేయాలని చూస్తున్నారా? నీకింకా అర్థం కావట్లేదా? చూడండి, ఒకవేళ నిజంగానే మామయ్య గారు 100 కోట్లకి షూరిటీ సంతకం పెడితే దాన్ని నిలబెట్టే హక్కు అధికారం ఉంది అనుకున్నప్పుడు మీకొచ్చే భాగాలని అమ్ముకుంటారో ఆర్చుకుంటారో అనామకులకి పంచుకుంటారో నాకు సంబంధం లేదు. నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చిన తర్వాత మీరు బ్యాంకు వాళ్ళు ఈ ఆస్తిని జప్తు చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రాణి అయితే పూర్తిగా రివర్స్ అయిపోతారు. ఇంతలో హాస్పిటల్ నుంచి వచ్చిన సీతారామయ్య అలాగే ఇందిరాదేవి జరిగిందంతా విని షాక్ అయిపోతాడు. ఇక సీతారామయ్య లోపలికి నడుచుకుంటూ వచ్చి ఎవరాస్తిని ఎవరు జప్తు చేస్తారు, అయినా ఎవరాస్తిని ఎవరికి ముక్కలు చేసి ఇవ్వాలి అని సీతారామయ్య అడగడంతో ఇంతలో బ్యాంకు వాళ్ళు సీతారామయ్యని చూసి, నమస్కారం సీతారామయ్య గారు, మీరు బ్యాంకు వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆస్తి మొత్తాన్ని జప్తు చేయాలి అని చెప్పడంతో ఇక ధాన్యలక్ష్మి, వచ్చారా? మీరు చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు ఈ ఆస్తి మొత్తాన్ని బ్యాంకు వాళ్ళు వేలం వేస్తాను అంటున్నారు. చూడండి, ఇప్పటికైనా మా ఆస్తిని మాకిచ్చేయండి, ఆ తర్వాత మీకు నచ్చింది మీరు చేసుకోండి అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇక ప్రకాశం తట్టుకోలేక ధాన్యలక్ష్మి చెంప చల్లు మనిపిస్తాడు. చూడు, ఆస్తి ఆస్తి అని ఎందుకే అలా గొంతు చించుకుంటున్నావు? అయినా నువ్వు మా నాన్నని నిలదీసే అంతటి దానివా? చూడు, ఈ ఆస్తేమన్నా నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా? ఇది నా తండ్రి కష్టార్జితం. ఆయనకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే ఆయన అనాథలకి రాస్తారు. కానీ మా నాన్నగారిని ఆస్తి అడుగుతావా అని చెప్పి ఇక ప్రకాశమైతే అస్సలు తట్టుకోలేక ధాన్యలక్ష్మి చెంప చల్లు మనిపిస్తాడు. ఇక పక్కన ఉన్న రుద్రాణి అయితే, అన్నయ్య అనవసరంగా ధాన్యలక్ష్మి మీద చేయి చేసుకుంటున్నావు. ధాన్యలక్ష్మి ఆస్తి మొత్తాన్ని మూట కట్టుకుని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింటికి ఇస్తుందా? మీకోసం, అలాగే కళ్యాణ్ కోసమే కదా అని అంటుంటే ఇక ప్రకాశమైతే రుద్రాణి మీదకి, రుద్రాణి ఆడపిల్ల మీద చెయ్యి చేసుకున్నానన్న చెడ్డ పేరు నాకొద్దు. ఇంతవరకు చేత కాని వాళ్ళగా నోరు మూసుకుని ఉన్నాను అంటే కారణమేంటో తెలియక, కానీ మన కోసం, మన కుటుంబ గౌరవం కోసం రాజ్ కావ్యలిద్దరూ అంతలాగా కష్టపడుతుంటే వాళ్ళ గురించి ఇలా తప్పుగా మాట్లాడడానికి మీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇక ప్రకాశం అయితే మొదటిసారిగా అందరి ముందు నోరు తెరిచి రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి నోరైతే మోయిస్తాడు. ఇక రుద్రాణి అయితే, సరే అన్నయ్య, నా నోరైతే మోయించారు, ఇప్పుడు ఆస్తిని జప్తు చేస్తామంటున్నారు. ఏ కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం ఆ అప్పుని తీరుస్తానని పెద్ద ధీరులాగా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు అదే ఆస్తిని జప్తు చేస్తున్నారు అంటే, ఆస్తిని జప్తు చేస్తే ఇప్పుడు దుగ్గిరాల సీతారామయ్య గారి గౌరవ మర్యాదలకి ఏమీ భంగం వాటిల్లదా? నలుగురిలోనూ తలెత్తుకోగలమా అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే, ఖచ్చితంగా తలెత్తుకునే ఉంటారు. ఎందుకంటే దుగ్గిరాల సీతారామయ్య గారు ఎన్నటికీ తప్పు చేయరు. వాళ్ళని మోసం చేసిన వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక యూనిఫామ్లో అప్పు ముందుకి వస్తుంది. ఏయ్ అప్పు, నువ్వు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన సినిమా డైలాగులకు వాడకు.
చూడు, ఇది బ్యాంకుతో వ్యవహారం. ఇదేమి 1000-2000 అప్పు కాదు, ఏకంగా 100 కోట్లు మన ఆస్తి మొత్తం జప్తు చేస్తామంటున్నారు. చూడు, నువ్వు యూనిఫామ్ ఒంటి మీదకి వచ్చేసరికి ఏదో సినిమాలో డైలాగులు వేస్తుంటే అది వింటూ ఉంటామనుకుంటున్నావేమో అని అంటుంటే, చూడండి రుద్రాణి గారు, నేనేమి సినిమా డైలాగులు చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాను. ఏ తప్పు చెయ్యని మా అక్క బావగారిని ఎంతవరకు అందరి ముందు తప్పు చేసిన వాళ్ళ నిలబెట్టి అన్న మాటలు చాలు. బావా, ఎన్ని రోజులు ఆ నందాగాడు చచ్చిపోయినట్టుగా మీ అందరి ముందు నమ్మించాడు. కానీ వాడు ఇదిగో దొరికాడు. నిన్న అనామిక వచ్చి గొడవ చేసి వెళ్ళిన తర్వాత ఈ కేసు గురించి అంతా ఎంక్వైరీ చేశాను. ఇదిగో ఈ నందాకి అలాగే అనామికకి సహాయం చేసింది ఇదిగో ఇన్స్పెక్టర్ ఈ సతీష్. నువ్వు వీడిని నమ్మి వీడికి అన్నీ చెప్పావు, కానీ వీడి బుద్ధి గడ్డి తినింది. అందుకే వీడు డబ్బు కోసం ఆశపడి ఆ అనామికకి ఆ నందగోపాల్కి సహాయం చేశాడు. ఆ సహాయంలోనే ఈ నందగోపాల్ గాడు చచ్చాడన్న అబద్ధం నిజం చేశాడు అని చెప్పి, ఇంకా అప్పు అయితే జరిగిందంతా కూడా ఆ నందగోపాల్ని బ్యాంకు వాళ్ళకి చూపించి అక్కడ అన్ని నిజాల్ని బయట పెడుతుంది. ఇంకా సీతారామయ్య అయితే ఇంతవరకు ఇంట్లో జరుగుతున్న గొడవలని ఎట్లా తట్టుకున్నావమ్మా? నీ ఓర్పుకి నీ సహనానికి నా వయస్సు కూడా తల వంచుతుంది అని చెప్పి కావ్యని పొగిడేస్తూ ఉంటాడు. కావ్య అయితే, తాతయ్య గారు, మీరు చాలా పెద్ద కష్టం నుంచి ఇంటికి వచ్చారు, ఇక వీటి గురించి వదిలేండి. అంతా చూశారు కదా, అన్ని సమస్యలు సర్దుమణిగాయి, ఇక అందరం బాగానే ఉండొచ్చు అని చెప్పి ఇంకా కావ్య సీతారామయ్యకి నచ్చ చెప్తుంది. సీతారామయ్య, లేదమ్మా లేదు, ఇంకా గొడవలు సర్దుమణగలేదు, ఇప్పుడే అసలు గొడవలు మొదలయ్యాయి అని చెప్పి సీతారామయ్య అంటుంటాడు. ఇక అపర్ణ అయితే, మావయ్య గారు, ఇప్పుడే గొడవలు మొదలయ్యాయా? ఏంటా గొడవలు అని అంటూ ఉంటే, ఇప్పటికైతే ఈ 100 కోట్ల అప్పు గొడవ తీరింది, కానీ ఈ ఆస్తిని ముక్కలు చేసే గొడవ ఇంకా తీరలేదు కదా. ఇదిగో ఈ రుద్రాణి ఉన్నంత వరకు ఈ గొడవ తీరదు అని చెప్పడంతో ఒక్కసారిగా, ఏంటి నాన్న అందరూ కలిసి నన్నే వేలెత్తి చూపిస్తున్నారు, నేనేదో తప్పు చేసినట్టు? అవును, నేనేమన్నా తప్పుగా అన్నానా? ఉమ్మడిగా కలిసుండి ప్రతిసారి ఇదిగో ఇట్లాంటి గొడవలు పడే కంటే ఎవరి వాటా వాళ్ళకిస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు కదా అని అంటూ ఉంటే, ఎవరాస్తిని ఎవరికి పంచేది? అసలు ఈ ఇంటికి నీకు ఎట్లాంటి సంబంధం లేదు. ఈ ఇంట్లో గుమస్తాగా ఉన్న గుమస్తా కూతురివి, తల్లి తండ్రి లేని అనాథవైతావని నిన్ను చారతీసి దొగ్గిరాల ఇంటి ఆడపడుచు స్థానాన్ని ఇచ్చినందుకు ఈ ఇంటిని ముక్కలు చేయాలని చూస్తున్నావు. ఇంకా నిన్ను ఇదే ఇంట్లో ఉంచి మేము తప్పు చేయాలని అస్సలు అనుకోవట్లేదు. ఈరోజు నాకు ఎవరు అడ్డొచ్చినా సరే వినేదే లేదు. నడు, బయటికి నడు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రుద్రాణిని బయటికి నడవమంటుంది. రుద్రాణి, అమ్మా, ఏంటమ్మా, ఎన్ని రోజులు నన్ను కన్న కూతురులా చూసుకున్నారు, ఇప్పుడు ఆస్తిని ముక్కలు చేయమని నాకు రావాల్సిన భాగం నాకు ఇవ్వమని అడిగేసరికి ఇప్పుడు నేను గుమస్తా కూతురునయ్యానా? నేను మీకు ఏమీ కానా? ఇదేనా నన్ను పెంచిన ప్రేమ అని చెప్పి ఇక రుద్రాణి అయితే నాటకం మొదలు పెడుతుంది. రుద్రాణి మాటలకి అపర్ణ అయితే, చూడు రుద్రాణి, పెంచిన ప్రేమ అత్తయ్య కాదు, నీకు లేదు. నిన్ను పెంచినందుకు కనీసం వాళ్ళ మీద ఏమాత్రం గౌరవం ప్రేమ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నిన్ను ఏ రోజు కూడా గుమస్తా కూతురిగా, ఒక అనాథగా ఎవ్వరం చూడలేదు. దుగ్గరాల ఇంటి ఆడపడుచుగా, సీతారామయ్య గారి కూతురుగానే నిన్ను అందరం చూసాం. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసావు అని చెప్పి ఇక అపర్ణ కూడా అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయం ఏమాత్రం కూడా తప్పు కాదని చెప్పడంతో, అయితే అందరూ కలిసి
నన్ను నన్ను బయటకు గెంటేయాలని చూస్తున్నారనమాట. నాన్న మీరు ఏం మాట్లాడరేంటి అని అంటూ ఉంటే, చూడు రుద్రాణి, ఇన్ని రోజులు నిన్ను కన్న కూతురుగా చూసి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే నాకు అర్థమైంది. చూడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, అదే గౌరవం అని మా తరం వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, అందులో నువ్వు కూడా అని చెప్పి ఇక సీతారామయ్య కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఇందిరాదేవి అయితే చాలా నిర్దాక్షిణ్యంగా రుద్రాణిని బయటికి తోసేస్తుంది. అమ్మా, సారీ అమ్మా, తప్పు చేశానమ్మా, మీరనుకుని మీ మీ పంచానే బ్రతికాను. ఇప్పుడు ఉన్నట్టుండి నన్ను బయటికి తోసేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాను? దిక్కులేందన్నమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను నన్ను ఇంటి నుంచి పంపించొద్దమ్మా అని చెప్పి ఇక రుద్రాణి అయితే కాళ్ళ వెళ్ళ బ్రతిమలాడుతుంది. ఇంకా ఇంతలో కావ్య, అమ్మమ్మ గారు, రుద్రాణి గారు ఇంతవరకు ఎన్నో తప్పులు చేశారు, పెద్ద మనసు చేసుకొని ఆ తప్పులన్నింటినీ క్షమించారు. ఇప్పుడు కూడా రుద్రాణి గారిని అదే మనసుతో క్షమించి లోపలికి రానివ్వండి. ఇక నుంచైనా బుద్ధిగా ఉండడం నేర్చుకుంటుందిలే అని చెప్పి ఇక ఇందిరాదేవిని కావ్య అయితే నచ్చ చెప్పి ఒప్పిస్తుంది. ఇక రుద్రాణి అయితే కావ్య దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ కావ్య, నువ్వు ఆపకపోతే నిజంగానే నేను ఇంటి నుంచి బయటికి తోసేసేవాళ్ళు అని చెప్పి రుద్రాణి కావ్యకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి గబగబ తన గదిలోకి వెళ్ళిపోయి అమ్మయ్య అని గుండెల మీద చేతులు వేసుకుంటుంది. ఇక ప్రకాశం అయితే ధాన్యలక్ష్మి వైపు చూసి, ఏయ్ ఇంకా అలాగే చూస్తున్నావే, నిజం తెలిసిందిగా, ఈ ఆస్తి జప్తు కాలేదు, దొంగలు దొరికిపోయారు, అది కూడా నువ్వు ఇష్టం లేకుండా మూతి విరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటావే, నీ కొడుకు భార్య, నీ కోడలు వల్లే ఈరోజు ఈ ఆస్తి పోకుండా తిరిగి మన చేతిలోనే ఉంది. ఇంకా బుద్ధి లేని మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పించకు. ఏదన్నా మాట్లాడితే ఈసారి రుద్రాణి వెళ్లకుండా ఆగిపోయింది, కానీ నేను మాత్రం నిన్ను వెళ్లకుండా అస్సలు ఆపను అని చెప్పి ఇక ప్రకాశం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజైతే కావ్యతో అన్ని సమస్యలు సర్దుమణిగాయి, ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకునేలోపే కావ్య అయితే, ఏంటి అన్ని సమస్యలు సర్దుమణిగాయా? ఎక్కడ సర్దుమణిగాయి? మీరు అమ్మమ్మ గారు చెప్పిన మాటని నిలబెట్టుకోలేదు, అమ్మమ్మ గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి కదా అని అడగడంతో, ఏంటి నేను నానమ్మకి మాట ఇచ్చానా? ఏం మాట అని చెప్పి రాజ్ ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక కావ్య సిగ్గుపడుతూ, అదే ఈ ఇంటికి వారసులనిచ్చే పని అని చెప్పడంతో ఇక రాజ్ కూడా సిగ్గుపడతాడు. ఇక ఇక్కడ చూస్తే ప్రకాశం ధాన్యలక్ష్మితో, చూడు ధాన్యం, గొడవలన్నీ సర్దుమణిగాయి, ఆస్తిని కాపాడుకోగలిగాం, కానీ కన్న కొడుకు లేకుండా ఈ ఇంట్లో సంతోషంగా ఎట్లా ఉంటాం చెప్పు? చూడు, ఇప్పటికైనా నీ అహంకారాన్ని పక్కన పెట్టి నీ కొడుకు సంతోషంగా మనతోనే ఉండాలని ఏమాత్రమైనా ఆలోచిస్తే ఇప్పుడే వెళ్ళి నీ కోడల్ని అలాగే కొడుకుని ఇంటికి పిలువు అని చెప్పడంతో ఆ మాటలకి ధాన్యలక్ష్మి, నేను ఆ ఇంటికి వెళ్తాను, నా కొడుకుని కోడల్ని ఇక్కడికి తీసుకొస్తాను, కానీ వాడేమన్నాడు, తన భార్యని ఇష్టపడేవాళ్ళు ఇంకా ఇష్టపడని వారు ఇంకా ఇంట్లో ఇద్దరున్నారని. నాకైతే అప్పు కోడలిగా ఇష్టమే, కానీ రుద్రాణి అప్పుని కోడలుగా ఇంటికి తీసుకొస్తే బ్రతకనిస్తుందా అని చెప్పడంతో ఆ మాటలకి ఇంకా అపర్ణ, ఇందిరాదేవి ఒక్కసారిగా నవ్వుకుంటూ లోపలికి వస్తారు. చూడు ధాన్యలక్ష్మి, అప్పు నీ కొడుకు భార్య, నీకు కోడలు, అదే వత్తి ఒప్పుకోవడానికి. చూడు, నువ్వెళ్ళి ఒక్క మాట తనని కోడలిగా ఒప్పుకొని రమ్మని పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. చూడు, ఇప్పటికైనా నీ కొడుకు కోడలు విలువ తెలుసుకున్నావు, అది సంతోషం అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి అయితే అపర్ణ దగ్గరకు వచ్చి, అక్క నన్ను క్షమించక్క, ఎన్ని రోజులు నువ్వు చూపించే ప్రేమని అపార్థం చేసుకున్నాను, అలాగే నా మూర్ఖత్వంతో మీ అందరినీ చాలా బాధ పెట్టాను, ముఖ్యంగా కావ్యని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను,
తనని క్షమాపణ అడగాలనుంది, కానీ తనకి నాకు నా మొహం చూపించాలన్నా సిగ్గేస్తుంది అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇంకా అపర్ణ అలాగే ఇందిరాదేవిలతో చెప్తుంటే ఇంతలో కావ్య, చిన్నత్తయ్య మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు నాకు ఎట్లాంటి క్షమాపణ చెప్పక్కర్లేదు. మీ మనసు ఏంటో నాకు తెలుసు. మీ మనసుని ఎవరు పాడు చేశారో కూడా తెలుసు. కానీ ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు, అదే సంతోషం. ఇక అప్పు దగ్గరికి వెళ్దామా అని అడగడంతో ఇంకా ధాన్యలక్ష్మి అయితే కావ్యని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది. తను చేసిన తప్పుకి కావ్యని అలాగే కుటుంబ సభ్యులందరినీ క్షమాపణ అయితే అడుగుతుంది. ఇంకా అప్పు అలాగే కళ్యాణ్ని తీసుకురావడానికి అపర్ణ ఇంకా ధాన్యలక్ష్మి కుటుంబం మొత్తం బయలుదేరుతుంది. వాళ్ళల్లో రుద్రాణి కూడా ఉంటుంది. ఇంతకీ రుద్రాణిలో మార్పు వచ్చిందా రాలేదా అన్న అనుమానం మాత్రం వాళ్ళల్లో అలానే ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఈ కథ ఎట్లా ముగియబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?